మార్నింగ్ ఫ్రెండ్స్ అందరికీ. అందరు బాగున్నారా? మేమైతే బాగున్నాం. అందరూ టీ తాగారా ఫ్రెండ్స్? మేమైతే ఇప్పుడే టీ తాగాము. పిల్లలు లేచి టీవీ అయితే చూస్తున్నారు. చూశారు కదా, ఇప్పటి పిల్లలు అందరు పడుకొనే టీవీ చూస్తారు. ఎందుకంటే రెస్ట్ తీసుకొని టీవీ చూస్తారు. లేచిన వెంటనే టీవీ చూస్తాడు, అలవాటు పడ్డారు. హాలిడేస్ కదా మొత్తము. చూడండి ఎంత హ్యాపీగా ఉన్నారో వాళ్ళు. జీవితాన్ని చాలా ఎంజాయ్ చేస్తున్నారు. ఈ బాల్యం మనకైతే తిరిగి రాదు కదా ఫ్రెండ్స్. ఈ బాల్యం ఆ ఏజ్లోనే ఎంజాయ్ చేయాలి. మనం ఎంత చేసినా కూడా మన బాల్యం అయితే తిరిగి రాదు. కనుక వాళ్ళ బాల్యాన్ని అయితే ఎంజాయ్ చేయనియండి. అట్లానే మేము వాళ్ళను అలాగే ఉండమని అంటున్నాం. పిల్లలు అయితే టీవీలో వీడియోస్ పెట్టుకొని చూస్తున్నారు. లక్ష్మి, ఏం చేస్తున్నావు? వంట ఏం కర్రీ? ఏంటి స్పెషల్? వంటనా? సొరకాయ పప్పు చేసిన, రొట్టె చేద్దామని దీంట్లో వేడి నీళ్ళు పెట్టిన. ఆల్రెడీ సొరకాయ చేసినావా? ఓకే. ఆనగకాయ అంటాం ఫ్రెండ్స్ మా సైడ్ ఎక్కువ. సొరకాయ అని తక్కువ వాడతారు. సొరకాయ బాగైంది కదా? చాలా రోజులు అయిందని అవును, పచ్చిమిరపకాయల కారం వేసి చేసిన. అవును, బాగైంది. రొట్టెలకైతే సొరకాయ పప్పు అనేది చాలా టేస్టీగా ఉంటుంది. అన్నం కంటే రొట్టెలకు చాలా బాగుంటుంది. పిల్లలు కొన్ని ఇష్టపడరు, మళ్ళా అదే తిప్పలు. పిల్లలు కొంతమంది పప్పు. అయితే రొట్టె చేస్తున్నావా? ఓకే, చేయి. ఓకే, రొట్టె చేసేది కూడా ఒకసారి వీడియో చేయిద్దాం మన ఫ్రెండ్స్ కోసము. ఈరోజు మనము ఎక్కడికి వెళ్ళాలి? మా అన్న వాళ్ళ కూతుర్ది, వాళ్ళు మొన్న మ్యారేజ్ అయిన దగ్గర ఓడిబియ్యం, వాళ్ళకు కూడా ఓడిబియ్యం పోశారు. వీటిని ఓడిబియ్యం వండుతారంట. ఆ కార్యక్రమానికి రమ్మని ఇన్వైట్ చేశారు. వెళ్ళాలి. అదేవిధంగా నాకు స్కూల్కి వెళ్ళాల్సి ఉంది. అలాగే ఇంకొక ఫంక్షన్ కూడా ఉంది. ఇవి టచ్ చేసి వెళ్ళాలి. లేదా మీరు బస్కి వెళ్ళాలి. నేను ఇంటర్ నుంచి వస్తా. నేను ఒక సారు వాళ్ళది ఫంక్షన్ ఉంది. అలాగే స్కూల్ కాడికి వెళ్ళి రేపు తెలంగాణ అవతరణ దినోత్సవం కోసం కొంచెం రెడీ చేయడం ఉంది. అందుకు కొద్దిగా ఎక్కువ ఏం లేదు కాదు. ఇందాకే మా సార్ కూడా కాల్ చేశాడు. నేను 11 years నుంచి నేను హెచ్ఎంగా ఉన్నా వేరే స్కూల్లో. ఇప్పుడు కొత్త స్కూల్కు ట్రాన్స్ఫర్ అయ్యాను. అక్కడ సారు నాకంటే సీనియర్ సార్ ఉన్నాడు. అతను హెచ్ఎం, నేను అసిస్టెంట్గా చేస్తున్నాము. సార్ ఇందాకే కాల్ చేశాడు. పోయిన సంవత్సరం వరకు పాత స్కూల్లోనే జెండా ఎగిరేసాము. లాస్ట్ తెలంగాణ అవతరణ దినోత్సవం వరకు జెండా ఎగిరేసాము. ఇప్పుడు ఇక్కడ కొత్త స్కూల్లో కార్యక్రమంలో ఉంటున్నాము. ఈసారి సార్ వాళ్ళు ఇక్కడ ఎగిరేస్తారు. దానికోసం కొంచెం రెడీ చేయడానికి ఈరోజు ప్రిపరేషన్ చేయాలి. జొన్న పిండి వేస్తున్నావు. ఓకే, ఎన్ని రొట్టెలు చేస్తావు? పిల్లలు తింటే రోజుకు 6 చేస్తాం. ఓకే, నిన్న తినలేరు, ఉన్నాయి. అట్లనే మీ వరకు చేద్దామని. ఓకే ఓకే, మా అమ్మకు నీకు. ఓకే. జొన్న రొట్టెలు కొంతమందికి ఫ్రెండ్స్కి చేయడానికి రాదని కూడా చెప్తారు. నేను ఉంటే గంజి వస్తా, లేదంటే పెట్టుకున్నా. అంటే గంజి వేస్తే ఇంకా బాగా వస్తాయి కదా? బాగా వస్తాయి, కానీ చేయొద్దు అనుకొని గంజి పడేసిన. ఓకే ఓకే, అట్లని మళ్ళీ కొన్ని 2 రొట్టెలు చేద్దాం, 2-3 రొట్టెలు అని అట్లా. తర్వాత వేడి వాటర్ పెట్టుకున్నా. ఓకే ఓకే. గంజిలో అయితే ఇంకా జిగటగా వచ్చి బాగా అవుతుంది కదా? ఈ వాటర్ కూడా మంచిగానే అవుతాయి, కానీ ఓకే బాగా మరిగించి చూసుకోవాలి. ఓకే, ఇలా బాగా కలుపుకోవాలి కదా?
బయలుదేరినాం ఫ్రెండ్స్. ఇప్పుడైతే దేవుడికి షాద్నార్ అవుతున్నాం కదా. యాత్నలో వెళ్తున్నాం ఫ్రెండ్స్. అక్కడ మా కూతురు ఓడి బియ్యం ఉండేది కదా, ఆ కార్యక్రమానికి అయితే వెళ్తున్నాము మా ఫ్యామిలీతో మొత్తము. ఇంకో మధ్యలో మా అన్న వాళ్ళు వదిన వాళ్ళు యాడ్ అవుతారు, వాళ్ళని తోలుకొని వెళ్ళాల్సి ఉంది. ఇప్పుడైతే ఇక్కడ నుంచి బయలుదేరాం ఫ్రెండ్స్. మా బంధువులం అందరము ఒక దగ్గర కార్యక్రమం జరిగితే మిగతా వాళ్ళందరము ఇలా వెళ్ళి అందరం కలిసి చేసుకుంటాము. ఓడి బియ్యం ఉండే కార్యక్రమంలో కూడా దగ్గర వాళ్ళం అందరం కలుసుకుంటాం ఫ్రెండ్స్. మా వాళ్ళం అయితే చాలా బాగుంటుంది అలా కలుసుకోవడం. అయితే ఇక బయలుదేరుతున్నాం ఫ్రెండ్స్. మా వదిన వాళ్ళు మా అబ్బాయి వచ్చాడు ఫ్రెండ్స్. మాస్క్ పెట్టుకుంటాడు కరోనా భయంతో ముందే. మా అన్న వాళ్ళ కొడుకు, మా వదిన వాళ్ళందరూ వచ్చారు. మా అన్న వాళ్ళకు ప్లేస్ లేక బస్సులో బయలుదేరారు. మాది చిన్న కారు కదా, మా ఫ్యామిలీకి సరిపోయింది. కానీ మా అన్న వాళ్ళు వచ్చేసరికి కొంచెం ఇబ్బంది అవుతుందని మధ్యలో బస్ ఎక్కి బయలుదేరారు. ఇప్పుడు అందరం వెళ్తున్నాం ఫ్రెండ్స్. మా అన్న ముందే బయలుదేరాడు బస్సులో. వెళ్తున్నాం అందరం. షాద్నగర్లోకి అయితే ఎంట్రీ అయినాం ఫ్రెండ్స్. ఇప్పుడే ఇది షాద్నగర్. ఇక్కడ మా అన్న వాళ్ళ కూతురు వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము. ఏం చేస్తున్నావు మింటూ? ఏం ఆడుకుంటున్నావురా? ఏమాట ఏమాట అర్థం కాలే. ఏం ఆట ఆడుతున్నావు? ఏందిరా కరెక్ట్ చెప్పురా. ఆడుకో ఆడుకో ఆడుకో, నేను డిస్టర్బ్ ఏం చేయను. కూర్చో ఆడుకో. సైకిల్ కింద పడుతుంది, ఆడుకో. ఇక్కడ వీళ్ళు ఏమో చేస్తున్నారు. ఏం చేస్తున్నావు చెప్పు. ఛాయ్ చేస్తున్నావు? మందాకి చేస్తావా? ఏమేమి కలిపినావు? చాలా ఏమేమి కలిపినావు? ఆమె చికెన్ చేస్తుందా? ఎవరు ఆరాధ్యనా? నువ్వేం చేస్తున్నావు? వచ్చినా నువ్వేం చేస్తున్నావు? ఒకటి ఆడుకుంటున్నావు. ఇలా అయితే మంచిగా వంట చేస్తున్నట్టు పో. ఆరాధ్య ఏం చేస్తున్నావు? ఆరాధ్య ఆరాధ్య ఏం చేస్తున్నావు? కాళ్ళు కాలుతాయిరా. అక్కడికి పోతున్నా. వాటర్ వస్తే ఏం చేస్తావు? ఏం చేస్తావు చెప్పు. ఆకులు తెచ్చుకొని ఏం చేయాలి? ఆకులు కూరనా? ఏం కూర చేస్తావు? మెల్లగా మెల్లగా జాగ్రత్త, కాళ్ళు కాలుతాయి. ఇట్లా మెల్లగా ఆద్య, ఎక్కువ దెంపకు. ఓ తీసుకెళ్ళండి, కాళ్ళు కాలుతాయి కదా. ఏం చేసినావు? రైసా? స్ప్రైట్ కూడా తయారు చేస్తారా మీ దగ్గర? ఓకే, వెరీ గుడ్. హాయ్ ఫ్రెండ్. ఇగో పద్మాక్క వచ్చింది ఇప్పుడే. ఇగో అలా అలా చూడండి. ఏం చూద్దాం చెప్పు. చెప్పు, అలా చెప్తుంది కదా. ఆడుకోండి మరి. సరే, ఆడుకోండి రాండి. ఓకే ఓకే, లంచ్ చేద్దాం. లంచ్ చేసినాక మిగతా ఆడుకోద్దాం, సరేనా? ఏమేమి కూరలు? మీరేం వండిరా? చికెన్, మటన్,
ఇంకా ఇంకా అన్నం. ఓకే ఓకే ఓకే, డన్. ఈరోజు ఫుల్ ఎంజాయ్. ఓకే ఇది తిన్నాక మనం ఒక గేమ్ ఆడదాం. ఓకే 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 డన్. ఓకే. నాకు ఫ్లయింగ్ లో నచ్చవు. ఇగో ఈమె పిఏవి టాక్స్, మీరు వీడియో తీయక కాగాక పిఏవి టాక్స్. ఇగో మా చిన్నక్క వాళ్ళ పాప ఆమె, మా బాబు. పెద్ద కొడుకు ఇక ఇక్కడ నన్ను చూపియాక అలా ఇక నేను నువ్వెవరు? ఇంక నీకే తెలవాలి. మా అల్లుడు, పెద్దల్లుడు, అల్లుడు అన్నయ్య కొడుకు అని మా పెద్దన్న కొడుకు, పెద్దన్న కొడుకుని పెద్దన్న కొడుకు, పెద్దల్లుడు. ఇగో మా అక్క వదిన. ఇగో ఈమె మా పెద్దదిన, హాయ్ చెప్పొద్దునా. ఇగో ఈమె మా పెద్దక్క, మా మన్మడు, మా కొడుకు వాళ్ళ కొడుకు. ఏమే వర్ష? రాహుల్ హాయ్. కేబీ రాహుల్ రాజ్ యూట్యూబ్ ఛానల్. మా అక్క వాళ్ళ కొడుకు, చిన్న కొడుకు. ఈమె మా అక్క వాళ్ళ కూతురు, పెద్దామె. పప్పి హాయ్. మా పెద్దన్న వాళ్ళ కోడలు, పెద్ద కోడలు. ఇక వాళ్ళ పిల్లలు. ఏమే మా కోడలు బాగా తెలుసుగా ఫ్రెండ్స్. అక్క వల్ల భోజనం అరేంజ్మెంట్స్ అయితే జరిగినాయి. అందరూ ఇప్పుడు కూర్చున్నారు. లేడీస్ అదేవిధంగా చిన్నపిల్లలు అందరూ కూర్చొని తినడానికి కూర్చున్నారు, వడ్డిస్తున్నారు. మగవారంతా బయట ఉన్నారు. మీరైతే మొదట తినండి అని చెప్పారు. అందుకు వీళ్ళైతే అందరూ తింటున్నారు. ఇలా బంధువులంతా ఒకతాన కలిసి కూర్చొని తినడం చాలా హ్యాపీగా ఉంటుంది. దీని ద్వారా బంధుత్వాలు బలపడతాయి. తర్వాత ఇక్కడ చిన్నపిల్లలు ఇంకా ఆడుకుంటూనే ఉన్నారు. వేరే వాళ్ళు యాడ్ అయ్యారు. ఇప్పుడు మగవాళ్ళందరూ కూర్చొని తింటున్నారు. ఇక్కడ హాల్లో రాజా వడ్డిస్తున్నాడు. మిగతా అందరం కూర్చొని తింటున్నాము. తను బాను మా అల్లుడు. ఇక్కడ మా బావ మల్లేష్ బావ, రామ్ బావ, అదేవిధంగా బచ్చన్న, సూర్యన్న వీళ్ళందరూ ఉన్నారు. అటువైపు కింద మా బచ్చన్న హాయ్ చెప్తున్నాడు. కింద వైపు వంశీ, ప్రేమ్ కుమార్ వీళ్ళంతా మిగతా వాళ్ళందరూ కూర్చొని తింటున్నారు. మా అందరూ ప్రవీణ్, రాహుల్ వీళ్ళందరూ కూడా అటు కింద కూర్చొని అందరు తింటున్నారు ఫ్రెండ్స్. ఇలా అందరం కలిసి అయితే భోజనాన్ని కంప్లీట్ చేశాము. కంప్లీట్ చేశాక కాసేపు అక్కడే కలిసాము. మా బావ అయితే వాళ్ళ చెల్లెలు మజలతోటి ఆయన ప్రేమ చూపిస్తుంది వాళ్ళ పిల్లల పైన. అలా ఈరోజు ఇక్కడ శాఖలోనే మొత్తం ఈవినింగ్ వరకు గడిపాము ఫ్రెండ్స్. అక్కడ నుంచి మా పావని వాళ్ళు కూడా అక్కడే ఉంటారు. కాసేపు వాళ్ళ రూమ్కి వెళ్ళి అక్కడ టీ తాగి మళ్ళీ రిటర్న్ మా ఇంటికి వచ్చాము ఫ్రెండ్స్. అది రాకుండా అయితే ముందే ఓడటానికి రాదు. దాన్ని తీయను ఎట్లా థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అందరికీ.